హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బీట్రూట్ కర్రీ అయితే చేస్తానండి. ఫస్ట్ బీట్రూట్ పైన ఉన్న పీల్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. తర్వాత చిన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా అన్నీ అయితే రెడీ పెట్టుకోవాలండి. బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేశాను. ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుందండి. తర్వాత ఎల్లిపాయలు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ అయితే చేసేద్దాం, చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అయితే వేసేసుకుందామండి. నేనైతే కుక్కర్లో వేస్తున్నానండి, తొందరగా అవుతుంది. ఫస్ట్ 1.5 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితే తక్కువనే వేస్తానండి నేనైతే. తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాము. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందామండి, ఒక 2 చీలికలు సరిపోతుంది. అంటే కారం వేస్తాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి ఏం అవసరం లేదండి. తర్వాత వెల్లుల్లి అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను కదా, ఎల్లిపాయలు అయితే వేయాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది ఎల్లిపాయలకు. ఇది కొంచెం మగ్గాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు అందులోనే కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి, సరిపోతుంది. ఈ స్పూన్ తోటి 1 వేసాను. తర్వాత పసుపు. ఇప్పుడు ఇందులోనే బీట్రూట్ ముక్కలు అయితే వేసుకుందామండి. బీట్రూట్ చాలా మంచిదండి. బ్లడ్ లేని వాళ్ళకైతే తింటే చాలా మంచిది. కంపల్సరీ పిల్లలకు కూడా పెట్టాలండి. మా పిల్లలైతే తక్కువనే తినడము చెప్తున్నాను కానీ ఇది చపాతీ పైనకి, జొన్న రొట్టె పైనకి అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. కుక్కర్లో 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. మనమైతే ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి మూతనైతే పెట్టేద్దాము. ఇప్పుడు ఒక టమాటాను అయితే కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో టమాటాను అయితే వేసుకుందాము. ఒక్కటే టమాటా సరిపోతుందండి పులుపు కోసం. కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఒకసారి చూద్దామండి. కుక్కర్లో వేసింది ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా కొద్దిగా మగ్గుతేనే స్మెల్ అనేది ఉండదండి, లేకపోతే పచ్చి స్మెల్ వచ్చి తినాలనిపించదు. ఇలా మంచిగా ఇలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ 1.5 స్పూన్ అండి. ధనియా పౌడర్ అయితే వేద్దాము. 1 స్పూను ధనియా పౌడర్. టేస్ట్ బాగుంటుందండి ధనియా పౌడర్ వేస్తే. కలిపేసి ఇంకా విజిల్ అయితే పెట్టుకుందామండి. 3 విజిల్ అయితే అయిపోతుంది. కొద్దిగా వాటర్ అండి చూపిస్తాను. చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే అంత వాటర్ ఉంటుందండి, బాగుండదు. తొందరగా ఉడుకుతుంది. పీసులు అనేవి ఎప్పుడైనా చిన్నగా కట్ చేస్తే తొందరగా ఉడుకుతుందండి. సరిపోతాయి వాటర్ అయితే. కుక్కర్ అయితే మూత పెడుతున్నా. టమాటా వేసాం కాబట్టి వాటర్ సరిపోతాయండి. 3 విజిల్ అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు మంట అయితే పెద్ద పెట్టుకోవాలండి. 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికిద్దాము. 1 విజిల్, 2 విజిల్, 3 విజిల్ అండి. ఇంకా తీసేద్దాము. విజిల్ వెంబడి అయితే తీయొద్దు కదండి, ఇలా విజిల్ పెట్టేసి. కుక్కర్ విజిల్ అయితే తీస్తున్నాను. చూడండి ఇలా మంచిగా అవుతుందండి. ఇంకా మనకు వాటర్ మళ్ళీ ఇట్లా గ్రేవీ లాగా బాగా అవుతుంది. పీసు కూడా మంచిగా చిన్న కట్ చేసి మంచిగా ఉడుకుతుంది. హెల్తీకి కూడా చాలా మంచిదండి. నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఎలాంటి వాటర్ లేకుండా ఇలా మనకి ఫ్రై లాగా అవుతుంది. నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.